ఇది ఇందుకూరుపేట వచ్చినామండి మన ధర్మస్థాపన యాక్టివిటీ పని మీద. ఇక్కడ శివాలయంలో సుమన్నా గారని వారు వీరి రక్షణలో ఉంది, ఎవరు బట్ సపోర్ట్ చేయట్లేదని అంటున్నారు. గ్రామంలో స్థలం కూడా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. ఇది శివాలయం అండి. ఇక్కడ మనం చాలా రోజులుగా అనుకుంటున్నాము ఇది వచ్చింది ఇది పరిస్థితి. అంతవరకు మేలు వీళ్ళన్నా ఒక రక్షణ ఉంది. బయట అయితే వీధుల్లో ప్లాస్టిక్ కవర్లు తింటే ఇబ్బంది పడుతున్నాయమ్మా. అందుకే మేపకు కూడా పంపిము. పచ్చిగడ్డి అయినా ఎండుగడ్డి అయినా ఇక్కడే పెడుతున్నారు. ఎందుకంటే దారి పొడుగుతా అవును ప్లాస్టిక్ కవర్లు తినేసి వాటికి గ్లాస్ పులుకులు ఎంత ఇబ్బంది పడుతున్నాయంటే అంత ఇబ్బంది పడుతుంది. పంపించండి వాటిని ఇక్కడే పెట్టుకున్నాం. మంచి పని సపోర్ట్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వండి మన యజ్ఞంలో. ఇక్కడ ఎవరైనా మీకు ఆ విలువలు ఉన్న వాళ్ళు ఉంటే చెప్పచ్చు మనకు. అర్థమైంది. అంటే మామూలుగా మా దూడలు అది ఉంటే అంటే మా పర్యవేక్షణలో ఇస్తున్నాము. అంటే ఇక్కడ స్థలం చాలా ఎవరైనా కావాలా మీరు సాక్కుంటాము. వీరు సుమన్న గారు పాలు తీసుకున్నా బట్ వీరు పాలు తీసుకున్నా పర్లేదు, కానీ వాటిల్ని రక్షించాలనేది కాన్సెప్ట్. వాటిల్ని పూజ చేసుకుంటాం అన్న వాళ్ళకి మంచి మాట ఇచ్చి మేము పోయి చూసుకుంటున్నాం. మాకు వచ్చి చూస్తూ ఉండాలని చెప్పి 7 ఉన్నాయమ్మా. అంటే మనకి ఇక్కడ గుడిలో మనకేం పెద్ద ఆదాయం ఏమి ఇవ్వడం లేదమ్మా, ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎవరు రన్ చేస్తున్నారమ్మా పూజారిగా? మా అబ్బాయే. మీ అబ్బాయి మా అబ్బాయి చేస్తున్నాడు. ఇంకా మాకు వచ్చిన దాంట్లోనే మేము పెట్టుకొని, అంటే మాకు కూడా పెద్దగా చేత కాదు కదా ఆవులు అవి. మనిషిని పెట్టున్నాము జీతానికి, వాళ్ళకి ఇస్తా గడ్డి అయ్యే మనం సపోర్ట్ చేస్తామమ్మా. నేను ఒకసారి ఇప్పుడు మాట్లాడతాను. 2 minutes.